నియోజకవర్గంలో దాదాపుగా నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, మీరు కూడా ఒక బీసీ బిడ్డనే. సో రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు, రౌడీ అంటారు, అదంటారు. ఏమంటారు దాన్ని? వాళ్ళు అంటారండి, వాళ్ళకి ఏముంటది, ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు కూడా వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఒక యాదవ్కి ఇచ్చిర్రు, యాదవ సమాజక వర్గంలో ఇప్పటిదాకా ఇక్కడ టికెట్ ఇచ్చిర్రు. ఇచ్చితే కూడా ఏమైతే అంటే బీసీకి ఇచ్చిర్రా, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎక్కువ లేపుతారు కాబట్టి బీసీల మీద ఒక అబండాలు వేయాలనేది కూడా కుట్రలు ఉంటాయి కదా, అవతల పార్టీల వాళ్ళ కామన్ గా ఉంటాయి ఆ కుట్రలు. అవన్నీ కుట్రలని ఈ కృష్ణానగర్ లా బీజేపీ గాని టిఆర్ఎస్ గాని ఓటు అడిగే అధికారమే లేదు వాళ్ళకు. ఎందుకు అంటే ఈ కృష్ణనగర్ చూస్తే మా షాద్ నగర్ మీద 100% పెట్టి మా షాద్ నగర్. ఎందుకంటే కృష్ణనగర్ లో వస్తున్నాం అంటే మొక్కల మట్టి నీళ్ళు పోతున్నాయి, నర్మ మట్టి నీళ్ళు పోతున్నాయి వర్షం వస్తే. ఈ కృష్ణనగర్ లో ఎట్లుంటున్నారో బాబు ఈ కాలనీ వాసులు అనిపిస్తుంది. అసలు వాళ్ళని ఓటు అడిగే హక్కు అయితే వీళ్ళకి లేదు. మరి ఎందుకు అడుగుతున్నారో వాళ్ళకి అర్థమైతే కావాలి. వీళ్ళు అయితే అందుకే వీళ్ళు ఏం చేసినారంటే దృఢ సంకల్పంతో ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో నవీనని గెలిపించుకుంటాం మేము. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసిర్రు. ఇప్పటిదాకా ఇక్కడ చేస్తున్న అభివృద్ధి పనులు శూన్యం ఉన్నాయి, ఏమి లేవు. చేసి అభివృద్ధి చేస్తే ఇంకా వేరే వాళ్ళకి చేయనికి ఏం మిగులుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఈయనకు ఓటేసి గెలిపించడానికి దృఢ సంకల్పంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు అంటారు. వాళ్ళు కూడా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు. అట్లా రేషన్ కార్డు తీసుకోలేరా, సన్నబియ్యం తింటలేరా వాళ్ళు? గత 10 ఏళ్ల నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు సార్. నేను కూడా సర్పంచ్ ఉన్నా కదా, 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మా ఊళ్ళోనే చూసుకుంటే 68 కార్డులు వచ్చినాయి. ఎంతమంది లాభపడ్డట్టు? అట్లా ఇక్కడ కాలనీ వాసులకు ఎంతమందికి వచ్చినాయి కార్డులు? ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు సార్. తెల్ల రేషన్ కార్డు వచ్చింది, మాకు సన్నబియ్యం తింటున్నాం అనేది. మళ్ళీ ఫ్రీ బస్ వచ్చింది. ఇంకొకటి కరెంటు బిల్లు సార్. సామాన్యులకు ఎంత మంచి అవకాశం ఇది. అంటే ఉన్నోళ్ళకి పెద్దగా అనిపించేది. సామాన్యులకు మినిమం ఒకరు 500 నుంచి 800 దాకా కట్టేవాళ్ళు. 500, 800 చూసుకుంటే నెలకి ఎంత అవుతుంది సార్? 800. సంవత్సరానికి ఎంత అవుతుంది సార్? ఈ విషయం చూసుకుంటే గ్యాస్ సిలిండర్ 500. ఇవన్నీ చూసుకుంటే మంచి బెనిఫిట్ ఉంది. వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇంకా కొన్ని ఇంట్లో మేము ఏవైతే ఇవ్వలేమో అదే చూపిస్తున్నారు, కానీ ఇచ్చినా చెప్తలేరు. ఎందుకు ఇచ్చినా చెప్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ అదైతుందో, ఎక్కడ ఓట్లు వేస్తారో జనాలు అనేది ఎంతో ఇచ్చిన మీరు చెప్పాలనేది ఏంటండి. జనాలు లాభపడుతున్నారు, జనాలకు తెలుసు ఆటోమేటిక్గా. ఎందుకంటే అవసరం ఆటోమేటిక్ ఏమైతే సార్ అంటే మా ఊళ్ళో రుణమాఫీ అయినది, ఇక్కడ రుణమాఫీ లేకపోవచ్చు. రైతు బంధు లేదు, అయినా పొలాలు ఉంటాయి కదా, రైతు బంధు పడ్డది, అన్ని పడ్డాయి. జనాలకు ఏమవుతుంది సార్ అంటే ప్రతిపక్షం వాళ్ళు ఏదో తెచ్చిపోయాలని ఇదిపోస్తారు. వాళ్ళకు ఇంకో ఛాయిస్ లేదు సార్. తలతిక్క మాటలు మాట్లాడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళకి ఇంకో ఛాయిస్ లేదు. ఏదో ఒకటి డూప్లికేట్ మాటలు మాట్లాడితే మాకు ఓట్లు వేస్తారంటారు. డూప్లికేట్ ఎన్ని రోజులు సార్? 10 సంవత్సరాలు డూప్లికేట్ మాటలు మాట్లాడి డక్లాయించుకొచ్చినావు. ఏం లేకుండా అప్పు చేసిపోయినావు. ఈ అప్పు చేస్తున్నదాని సంసారం నడిపిస్తున్నట్టే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు చెప్పాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఏం లేకుండా సంసారం ఇచ్చిపోయినావు. ఇంత లూటి చేస్తామంటే ఎవరు ఇంతకుముందు జనాలు నమ్మలేకపోయారు. ఇప్పుడు నమ్ముతున్నారు జనాలు. ఎందుకంటే ఇంత లూటి చేసిపోయినావు వ్యవస్థను అనేది. ఈ వ్యవస్థను ఇంత లూటి చేసినాక ఎట్లా సంసారం చేయాలి ఇప్పుడు? ఆడ సేమ్ మన ఇంటి సంసారం ఎట్లనో అక్కడ కూడా అంతే సార్. అన్ని చూసుకోవాల్సిందే. మరి ఇది ఇంత ఆ అప్పులన్నీ అధిగమించుకుంటూ మన యొక్క కార్యక్రమాలను సద్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి విజయం సాధించాల్సిందిగా బరాబర్గా వీళ్ళు వేస్తారు, ఓట్లు గెలిపిస్తారు.